నేను ఏదైతే జరిగిద్ది అని అనుకున్నానో అదే జరిగింది. మంచి మంచి కాంటెంట్ ఏదైనా పర్టికులర్ కంటెస్టెంట్కి ఉంది అంటే దాన్ని లేపేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఇద్దరు విషయంలో జరుగుతుంది. నేను బాగా గమనిస్తున్నాను. కళ్యాణ్ తనుజ విషయంలో జరుగుతుంది. మేబీ బయట వాళ్ళకి ఇద్దరికి కొంచెం హైప్ ఉంది, ఓటింగ్ వాళ్ళది ఏమో వాళ్ళు చూస్తారు కాబట్టి టాప్లో ఉంది, వీళ్ళకి ఇంకా ఎలివేషన్ ఇస్తే మిగతా కంటెస్టెంట్స్కి ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పి తగ్గిస్తున్నారని తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, కళ్యాణ్ ఇమాన్యుయల్ డిస్కషన్ ఏదైతే ఉందో అందులో కళ్యాణ్ గేమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే తన అబ్జర్వేషన్ పర్టికులర్గా ఆయిషా గేమ్ కోసం, దాని తర్వాత ఎలాగా రీతుని పవన్ని టార్గెట్ చేస్తున్నారన్న పాయింట్ కోసం, అది మార్నింగ్ జరిగింది. ఆ పాయింట్స్ కనుక వేసిన తర్వాత అది చూసి ఆడియన్స్ కనుక నెక్స్ట్ ఇమీడియట్గా ఆయిషా రీతుది కిచెన్ కూడా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ కళ్యాణ్కి. కానీ లేపేశారు, కావాలని లేపేసినట్టున్నారు. అందుకని యాక్చువల్గా చాలా పని ఉంది. సాయంత్రం లేదు ఇది రాదని నాకు అర్థమైంది. కూర్చొని దాన్ని వీడియో చేసి నేను ఇంకా పరిగెత్తుకొని పనులు చేసుకుంటాను. నాకు ఉదయాన్నే ట్రావెల్ చేయాలి నేను అనుకున్నా లేపేస్తారని. సో డీటెయిల్డ్ డిస్కషన్ వీడియో దీనికన్నా ముందు ఉంటుంది. చూడని వాళ్ళంటే చూడండి, చాలా నీట్గా ఉంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు, ఎవరు చూసినా మీకు అర్థమైంది వైల్డ్ కార్డ్స్ ఎలాంటి గేమ్ ప్లాన్తో వచ్చారు, హౌస్లో ఒక్కొక్కరు థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి, ఇమాన్యుల్ ఎలా ఆలోచిస్తున్నాడు, అలాగే ఇమాన్యుల్ మమ్మీకి ఏదైతే చెప్తున్నాడో దాని ముందు బర్నీ గారి డిస్కషన్ అది లైవ్లో జరిగిందనమాట. దాని డిస్కషన్ కూడా అందులో ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. సో దీనివల్ల ముందు వీడియోనే చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటాయి. సో ఇది ఎపిసోడ్ రివ్యూ, దీని గురించి మాట్లాడుకుందాం. తనూజ కావాలనే చేసిందా, నిఖిల్ ఓడించడానికి ఏమైనా స్ట్రాటజికల్గా మూవ్ చేసిందా? ఎందుకంటే కళ్యాణ్ దివ్య వాళ్ళు అర్థం చేసుకుని ఉంటుంది గౌరవ్ చేయడం చెప్పి. సో అది ఏంటి ఎలా చేశారు ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. వైల్డ్ కార్డ్స్ అందాలా మా ఊరి అక్క చెల్లెళ్ళే, అమ్మో వాళ్ళు ఇప్పుడు వీళ్ళతో అసలు కంపారిజన్ కాదు కదా, నన్ను తీసేస్తారు అట్లాంటి మాటలు మాట్లాడితే. ఎందుకు నేను ఏదో పాట పాడాలని పడాను, కానీ వీళ్ళు ఎందుకు వచ్చారో దేనికి వచ్చారు, మీరు వచ్చిన పని ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, ఏంద్రా మీరు వచ్చి పక్కన వాళ్ళు తీసుకెళ్ళి టాప్ 5లో కూర్చోబెట్టడానికా? మీరు మాట్లాడరు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయిషా ఉన్న మాదిరిగా అసలు మాట్లాడరండి మీరు. లేదు మీ మాటలు ఎలా ఉంటాయా? అవి మాటల్లా లేవు. అరుపులు, గోల, కేకలు, నచ్చని కంటెస్టెంట్లు కూడా దేవతల్లా మార్చేసే అంత మాటలు అయ్యా స్వామి మీవి. మామూలు మాటలు కాదు. రీతు అంటే నచ్చని వాళ్ళు కూడా రీతుని చూసి అయ్యో పాపం రీతు అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏ రేంజ్లో ఉన్నారు చూడండి. ఇంకొకరితో మాట్లాడుతుంటే ఆవిడికి అసలు రీతు అంటే నచ్చదు. ఐషా వచ్చిన తర్వాత నుంచి పాపం అండి ఆనంద్ గారు రీతు పాపం అండి అంటే నాకు అని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. డైరెక్ట్ టార్గెట్ ఆ అమ్మాయి ఫ్రెండ్, పైగా బయట విషయాలను తీసుకొచ్చి లోపల గేమ్ ఆడుతుంది ఐషా. సింపుల్. నాకు అసలు ఈ వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ కూడా నచ్చదు. నాకైతే ఒక 20 మంది 25 మంది లోపల తీసుకెళ్ళామా, తోసామా, తలుపేసామా, ఇంకంతే ఎండ్. ఇంకెవరు రాకూడదు లోపలికి. బిగ్ బాస్ అంటే కొట్టుకొని సావండి అన్నట్టు ఉండాలి. వీళ్ళు బయట విషయాలతో లోపల గేమ్ ఆడతా నీ జీవితం పోయిందంట. అది ఏం మాట అండి అసలు నాకు అర్థం కాలేదు. ఒక మనిషి నువ్వు మాట అన్నావు, ఆ మనిషి మాట్లాడుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాడు, వాల్యూ ఇచ్చి లేచి వెళ్ళిపోతారా? అలాంటప్పుడు ఎందుకు అనాలి? మీరు అన్నది నిజమే అనుకుని అక్కడ మాట్లాడి మీరు చెప్పాలి కదా, నమ్మది చెప్పాలనుకున్న విషయాన్ని. వెళ్ళిపోతే అది అవమానం కాదా? అవమానించటం కాదా? లైఫ్ పోయింది, ఈ లైఫే పోయింది. మీరు ఎవరండి అసలు నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మ నాన్నని మిమ్మల్ని పంపించారా? మా వాడి ప్రాణం కాపాడమ్మా, జీవితం కాపాడమ్మా అని చెప్పి ఏమైనా పంపించారా? మీకైనా బాధ్యతలు ఇచ్చారా? చూద్దాం. రేపు నాగార్జున గారు అయితే క్లాస్ స్పీకర్ అంట, గట్టిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సుమనన్న మాస్ జాతర మామూలుగా లేదు. సుమనన్న ఎందుకురా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ మీ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు సుమనన్న, సెకండ్ వీక్ వెళ్ళిపోతాడు సుమనన్న, థర్డ్ వీక్ అని వెళ్ళిపోతారు అనుకున్న 3 పర్సన్లు ఇంకా హౌస్లోనే ఉన్నారు. ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఇంకిద్దరు ఉన్నారు. 5 వారాలు ఉన్నారు. ఫ్లోరా గారు, సజనా గారు, సుమనన్న ఇంకా ఉన్నారు హౌస్లో. సుమనన్న అజాత్ శత్రువు. ఎవరు లోపలికి వచ్చితే సుమనన్నని అభిమానించాల్సిందే. సో అది నాకు సుమనన్న మీద కోపం లేదు అబ్బా ఇనిషియల్గా. నాకేంటంటే కావాలని ఈ సింపతి రీల్ చేస్తానే నాకు కాలుతా ఉండేది ఎందుకు అని. సో మొత్తానికి అన్న సర్వైవ్ అయ్యాడు, అన్న కెప్టెన్ అయ్యాడు. మరి అన్న టాప్ 5కి చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. షార్ట్గానే చేస్తారు, కంగారు పడద్దు. 40 నిమిషాల కన్నా ముందే ఒకడదాం. 10 నిమిషాలకి ఎపిసోడ్ విషయాలు ఉన్నాయి, మ్యాటర్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీరు ఏం చేయాలి తెలుసు కదా. ఫస్ట్ ఏం చేయాలి? అమ్మా, అక్క, చెల్లి, అమ్మా లైక్లు అడుక్కోవటం ఏంట్రా అమ్మా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందో గూడ్స్ బండి పెరిగేస్తుంటే వెళ్తూ ఉంటుంది. వెనక్కి వస్తారు. ఒక 100 మంది సబ్స్క్రైబ్ అయితే 50 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక అతను మెసేజ్ చేశాడు, ఆయన నిబ్బాన్నానని చెప్పి కళ్యాణ్ని తిట్టాడు. నన్ను బూతులు తిట్టలేదు, మామూలుగా తిట్టాడు. అసలు వేస్ట్ గేడివి, నీకు రివ్యూ చెప్తారా అంటే ఇది బూతుల కింద కూడా మీకు కనిపించవచ్చు. కానీ
ఇవి చెప్పడం రాదు ఇది అన్నాడు. నేను మాట్లాడాలి, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు నేను. దాని తర్వాత ఈరోజు అన్న సారీ అన్న, ఆ రోజు నిబ్బా అన్న, ఇప్పుడు నాకు అర్థమైంది అన్న, ఈరోజు నువ్వు కళ్యాణ్ పూడుతా ఉంటే నాకు సూపర్ అనిపించింది అన్న అని చెప్పి సోలో మరి ఏదో పోసినట్టు అనిపించి ఉంటుంది, ఫ్యాన్స్ కదా సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్నాడు. అప్పుడే మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మీరు చేద్దాం అనుకున్నా కానీ అందరూ చెప్పేసి అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నేను ఓపెన్గానే చెప్తున్నా, పొగిడానని చెప్పి తిట్టానని చెప్పి అది. ఎందుకంటే నా రివ్యూస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను న్యూట్రల్గా పెడతా. నాకు అనిపిస్తే ఓకే ఇది చేశారు కరెక్ట్ చేశారు అనిపిస్తే కరెక్ట్ అని పెడతా, నాకు అది కరెక్ట్గా అనిపించకపోతే ఇది కరెక్ట్ కాదని పెడతా. ఒక కంటెస్టెంట్కి కొంచెం ఉంది మ్యాటర్ ఉంది కానీ వాడుకోకపోతే నేను కోపపడతా, షో పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది నా వ్యూస్. అంతేగాని నేను లేపానని చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత మీరు తప్పుపట్టాను అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఒక చిన్న బాధ తప్పితే ఏముండదంటే నాకు పెరిగినాయి అని అనుకున్న లోపల మళ్ళీ తగ్గుతూ ఉంటే అరే ఏంటంటే డిసప్పాయింట్మెంట్ చెప్తే నాకు ఇంకొకటి ఉండదు. సో అందుకోసం చెప్పి అలాంటి వ్యూస్ ఉంటే కనుక వదిలేయండి, ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే అది పెరిగిన తర్వాత తగ్గితే బాధగా ఉంటుంది, పెరిగితే వెళ్తే ఆనందంగా ఉంటుంది, ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు నేను చెప్తాను అనుకోండి ఇదో బాధ. ఏదైనా బిగ్ బాస్ మీద అభిమానం వేరే లెవెల్లో ఉంటుందిలేండి, దానికోసం కొంచెం ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటా. సరే ఎక్కువ మాట్లాడాను కదా, పర్సనల్స్ వద్దు. కింద కామెంట్ వస్తుంది మ్యాటర్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 minutes 17 seconds అని చెప్పి. సో లెవెల్ 2 స్టార్ట్ అయింది కెప్టెన్సీ టాస్క్లో. ఆరుగురు ఎవరైతే ఉన్నారో మీరు మీ భాగస్వాములు ఎంచుకోండి. సో దట్ మీరు ఇంకా లెవెల్లో ముందుకెళ్ళాలనుకోవచ్చు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ ఈసారి 2 కెప్టెన్లు ఉంటారని చెప్పి. మన లైవ్లో మాట్లాడుకుని ఎపిసోడ్లో మాట్లాడుకుని పద్దాక మాట్లాడుకోవడం వల్ల నాకు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది, అది నా బాధ. అదే ఇది ఎలా చెప్పాలి, అరే బిగ్ బాస్ హౌస్లో మొదటిసారి రా మామ 2 కెప్టెన్లు రా, మైండ్ బ్లోయింగ్. ఎలా చెప్పాను యాక్చువల్గా ఫస్ట్ టైం ఎలా చెప్పకపోయినా ఇందులో సగం ఎనర్జీతో చెప్పా, ఇప్పుడు రెండోసారి చెప్తారు కదా 2 కెప్టెన్లు బిగ్ బాస్ హౌస్లో రాసుకున్నారా, నెక్స్ట్ పాయింట్ ఏదో నోట్స్ చెప్పినట్టు ఉంటుంది, అది ప్రాబ్లం. అదే లైవ్ ఇది సింక్లో ఉంటే నా స్వామి రంగాన్ని చెప్పుకునే వాళ్ళం కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ 2 కెప్టెన్లు. ఎందుకు భయ్యా అంటే ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేచి ఉంటారు. ఎవరు కామెంట్ చేశారు, ఒక కెప్టెన్ దివ్యల మాదిరి గారి కోసం అంట, ఒక కెప్టెన్ హౌస్ మొత్తానికి అంట, అంటే ఆవిడ చుట్టూ తిరిగితే ఆవిడ కంట్రోల్ చేయడానికి ఒక కెప్టెన్ అంట. సో అమ్మకి ఇచ్చేయాలి ఆ బాధ్యత. కానీ 2 కాంబినేషన్ మాత్రం ఎదిరిపోయింది బ్రో. సో మనన్నా గౌరవ్ 2 కెప్టెన్లు భలే ఉంటుంది హౌస్, ఏదైనా గొడవలు అవుతుంటే రంజుగా. బట్ నాకు అది వీకెండ్ సెట్ చేసేస్తారుగా, అంత రంజు ఉండదు. సో మాదిరి గారు ఏంటంటే అందుకనే నేను ఆమె తనుజని సెలెక్ట్ చేస్తానంటే మీరు సుమన్ అన్నారు, ఇప్పుడు ఎవరు తీసుకుంటారా, నేను నాకు కంఫర్ట్ ఉండదు, నాకు అమ్మాయిలే కావాలి, నాకు అమ్మాయిలే కంఫర్ట్ అంటారు ఆవిడ. సో సెలెక్ట్ చేశారు కదా ఇప్పుడు నా సుమన్ గారు, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని చెప్పి సాయి తన స్వార్థం తను చూసుకున్నాడు, తప్పలేదు, అది కరెక్ట్ ప్లేనే. నాకు రమ్య కావాలని కూర్చున్నాడు అంతే. ఎందుకంటే తన స్ట్రాంగ్, ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ చూశాడు, విన్నాడు, భరణి గారే లాక్ చేసింది, ఫిజికల్ టాస్క్ వస్తే ఇద్దరం కలిసి గుద్దుబడేచ్చు అనుకున్నాడు. మరి బిగ్ బాస్ అన్ని చూస్తాడు కదా, అన్ని అంటారు కదా, మనకు నచ్చినట్టు. ఒకవేళ మీరు అవ్వాలి అనుకోండి బిగ్ బాస్ అనుకుంటే మీకు ఇచ్చేవాడు ఛాన్స్, కానీ బిగ్ బాస్ మీరు అవ్వాలని అనుకోవాలా. బిగ్ బాస్ ఎవరైనా సరే ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి అనుకున్నాడు. సో నాకు వీళ్ళందరూ వద్దన్నది పాయింట్ కాదు, నాకు రమ్య కావాలన్నది పాయింట్. అంటే వీళ్ళెందుకు వద్దని కదా, ఆ అమ్మాయి కావాలన్నది పాయింట్ అని చెప్పి కాసేపు ఇక్కడ డిస్కషన్ జరిగింది, గట్టిగా డిస్కస్ చేసుకున్నారు. ఇక్కడ ఐషా కొద్దిగా సాయితో ఆడదామని, ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళదే, సాయితో ఆడాలి గట్టిగా ఆడొచ్చని చెప్పి. సో ఇక్కడ రమ్యను సుమన్ శెట్టిని ఆవిడ ఒక జోడీగా ఫిక్స్ చేశారు. వాళ్ళని తీసేయండి, ఇప్పుడు మన నలుగురు ఉన్నాం చెప్పండి. సో గౌరవ్ని మేడంకి ఇచ్చేద్దాం, మాధురి గారికి ఇచ్చేద్దాం, నువ్వు నాతో ఆడు అయిపోతుంది, మ్యాటర్ ఓవర్, ఇందులో ఉంది సింపుల్ అన్నట్టుంటే, సాయి నువ్వే అని చెప్పేసి నువ్వే డిసైడ్ చేస్తావు, నాకు వద్దు అంటే అమ్మాయి ఒప్పుకుందా, నువ్వు ఒప్పించో ఆగు, నాకు అమ్మాయితో ఆడాలని అని చెప్పి నీట్గా చెప్పాడు. నాకు ఈ విషయంలో సాయిని ఇచ్చాడు, ఓపెన్ ఏదైనా సరే. సో మాదిరి గారు దాని తర్వాత నాకు ఎవరైనా ఓకే అన్నారు, ఐషా గారికి నాకు ఎవరైనా ఓకే అన్నారు. దాని తర్వాత బయటికి వెళ్ళారు, బాధపడ్డారు, లైవ్లో చాలా జరిగినాయి. బట్ ఫైనల్గా వచ్చేపాటికి ఐషా మాదిరి గారు ఒక పేరు అయ్యారు, గౌరవ్ అండ్ సుమన్ అన్న ఒక పేరు అయ్యారు. వాళ్ళిద్దరికి కష్టం వాళ్ళ వల్ల ఇదంతా డిస్కషన్ జరిగి చివరికి వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు. సాయి అండ్ రమ్య అయ్యారు. తిక్క కుదిరిందా అన్నట్టు ఉంటుంది టాస్క్ మాత్రం, ఏ బాబు లేమ్మా అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మాదిరి గారు చాలా బాధ పెట్టావు రమ్య, నిన్నే నా తోడనుకున్నానే, నిన్నే నా నీడనుకున్నానే, నువ్వు వచ్చి ఇక్కడ వేరే అబ్బాయి కోసం నన్ను పొడిచేస్తావా అన్నంత ఫీల్ అయ్యారు. నాకు అర్థం కాలేదు ఎందుకంత ఫీల్ అయ్యారని. అంటే తన బెడ్మేట్ అనుకుంటా, నాకు తెలిసి అందుకోసం అనుకుంటా. లేదంటే నేను డిస్కస్ చేస్తా అంటే వద్దు, డిస్కషన్స్ ఇవన్నీ వద్దు, ఇప్పటికీ ఆడెవడో బయట నుంచి డిస్కషన్లు చేస్తున్నా చెప్తే మ్యాటర్ ఉండట్లేదు అంటున్నాడు, మనం వెళ్ళి గేమ్ ఆడుకుందాం అనుకున్నారు వాళ్ళు. సో నేను తనని అడిగా, మాదిరి గారు ఓకేనా, కాకపోతే నేను వెళ్తా అన్నా, తను ఓకే అనింది అండి, అంటే మీరు లేడీస్ కంఫర్ట్ అన్నారు, ఐషా ఓకే అనింది, అందుకోసం చెప్పి వచ్చాను, లేదంటే మాత్రం రానండి నేను వెళ్ళేవాడిని అని చెప్తుంటే, లేదు ఐ హట్టు బొమ్మూది పెట్టుకున్నా అని అనలేదు. కానీ అరే నువ్వు మరీ వెళ్ళిపోకరా, వెనక్కి వచ్చేద్దాం. నెక్స్ట్ సంజన గారు ఫ్రిడ్జ్లోంచి తింటారు, ఉంటుందబ్బా క్రేవింగ్స్ అన్నీ ఉంటాయి, ఇంకా అది ఆగదు. అమ్మాయిలు, బ్రౌనీ, చాక్లెట్లు, ఇది విడదీయరాని బంధం ఎంతైనా సరే. నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తారు రమ్య గారు మాధురి గారితో,
సో గౌరవ్ వద్దంటున్నాడు అని చెప్పి, అంటే గౌరవ్ సుమన్ వద్దన్నాడు, లేదంటే ఎవరు వద్దంటా ఉన్నాడు. తను ఆయన ఓకే చెప్పాడు, ఈయన ఓకే చెప్పాడు. సో ఇదంతా ఇంక సోది నడిచింది. బట్ ఒకటి అబ్జర్వ్ చేస్తే గేమ్ ఆడుకోవడానికి వచ్చారు, గేమ్ ఆడతారు, ఆడేవాళ్ళు గట్టిగా ఉండాలని కోరుకుంటారు, దాని మీద నుంచుంటారు. అలా నుంచున్నాడు ఆ అబ్బాయికి అందరూ లొంగారు. మాకేదో చేసేయండి అని చెప్పి వెళ్ళిపోకుండా, లేదు నాకు ఇదే కావాలని పట్టుబట్టి, ఎక్కడ పట్టుబట్టాలి అక్కడ పట్టుబట్టాలి, ఎక్కడ గొడవ పడాలి అక్కడ గొడవ పడాలి. మాధురి గారు కానీ ఐషా కానీ ఇక్కడ గొడవ పడాలి. మీకు ఎవరు కావాలి? మాధురి గారు. మీకు రమ్య కావాలంటే రమ్య కావాల్సిందే అని ఇక్కడ నుంచోవాలి. మీరు ఎక్కడ కాదు, కర్రీ వేసుకునే చోట, గిన్నెలు కడిగే చోట, వాళ్ళిద్దరు ఎవరు కలిసి ఉన్న చోట మీరు అక్కడ గొడవలు పడుతున్నారు. అది మనకు అనవసరం లేని గొడవలు. అది గేమ్ కాదు, ఇది గేమ్. యాక్చువల్గా ఇక్కడ మీ పర్సనాలిటీ బయటకు వస్తుంది, అనుకున్న సాధించామా లేదా అని. అదనమాట సంగతి. మెయిన్ గేమ్ ఇది. అది గేమే కానీ మెయిన్ గేమ్ ఇది. ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సక్సెస్ అయింది మాత్రం అబ్బాయి. నెక్స్ట్ టాస్క్ విడిపించు గెలిపించు. ఇందులో అద్భుతాలు జరిగాయి. గెలిచిన ఇద్దరు ఇంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెప్టెన్ అవుతారని చెప్పి. ఇందులో ఏం లేదు, అక్కడ వాకీటాకీ ఉంది, దానికి లాకేస్ ఉంది, 3 తాళాలు ఉన్నాయి, ఒక తాళంతో ఓపెన్ అయ్యిద్ది. అక్కడ ఇంకో సభ్యులు వెళ్ళి లోపల అక్కడ బాక్స్లో పడుకొని ఉంటారు. ఆ తాళంతో ఓపెన్ అయిన తర్వాత ఆ తాళం తీసుకెళ్ళి ఇంకో చోట బాక్స్లోని అక్కడ పెట్టి ఇంకో తాళం ఉంటుంది, అది తీసుకొని కింద ఉన్న బాక్సులు తిరుగుతాయి. ఆ బాక్స్ మీద గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు పిరమిడ్ అని వస్తుంది నాకు. ఆ బాక్స్ లోపల ఉంటే ఆ బాక్స్ లోపల పడుకున్న వ్యక్తి టార్చ్ లైట్ వేసుకొని ఆ స్టార్లు, డేంజర్ మార్కులు ఇవన్నీ చూసుకొని ఇక్కడ చెప్తే వీళ్ళు బాక్స్ ఎత్తుకొని ఓపెన్ చేయాలి. బాగుంది కదా, సింపుల్గా ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేసాక ఒక లాక్ ఉంటుంది, కీ ఉంటుంది, కీ నెంబర్స్ ఒకటి ఉంటుంది, అది చూసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఓపెన్ చేయాలి. చాలా నీట్గా ఉంది, చాలా డీటెయిల్డ్గా ఉంది, చాలా బాగా డిస్కస్ చేసుకున్నారు, అంతా జరిగింది. బట్ కన్ఫ్యూజ్డ్గానే ఉన్నారు. మేజర్ ఏంటి తెలుసా బిగ్ బాస్? లాంగ్వేజ్ ప్రాబ్లం. కొంతమందికి తుత్తర, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఇదే జరిగింది. సో లాంగ్వేజ్ ప్రాబ్లం గౌరవ్కి, తుత్తర ఏమో అమ్మాయి పేరేంటి ఐషాకి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో మన సాయి రమ్యకి. ఇద్దరు జింబాడీలు ఏం చేయాలి? ఒకళ్ళు పడుకున్నారు. ఉపయోగం ఏముంది? లేదు కదా. బ్రెయిన్ ఉండాలి, లేదు. మాధురి గారు నాకు ఈ టాస్క్లు అందరికన్నా బెస్ట్ అనిపిస్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ సుమన్ అన్న ఒప్పుకుంటారా మీరు? ఈ 2 పేర్స్లో ఆవిడకున్న తెలివిగా అనిపించారు నాకు ఆవిడ. సో అందరూ వెళ్ళారు అన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళారు. సో గౌరవ్ ఇంకే వాకీటాకీలో స్టార్ట్ చేశారు. సింబల్స్ పక్కనే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన లోపల మళ్ళీ 5 బాక్సులు ఉన్నాయి. కన్ఫ్యూజింగ్గా ఉండడానికి బాగానే పెట్టారు తెలివిగా. సో వెళ్ళారు, ఓపెన్ చేశారు. వెంటనే అమ్మాయికి దొరికింది. వెంటనే ఐషా అనగానే దొరికింది. చెప్పారనమాట. దాని తర్వాత ఐషా లోపలికి వెళ్ళింది పరిగెత్తుకుంటా. లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కీ తెరిచింది, నెంబర్లు పెట్టింది. ఇంత మట్టుకు ఎవరు రావాలి లోపలికి? నెంబర్లు పెట్టేసింది. నిజంగా కనిపించలేదంటారా? నాకు చూపు ప్రాబ్లం అనిపించలే, నాకు తుత్తర అనిపించింది. అక్కడే ఉన్నాయి అన్నీ. ఏం చేయాలన్నది చూడాలి కొద్దిగా. నెంబర్లు కూడా అంతే చిన్నగా ఉన్నాయి కదా. నెంబర్లు మరి అక్కడ స్క్రోల్ చేసి పెట్టుకుంది కదా లాక్కి. ఇంకేదో కింద చిన్నది ఉంటుంది, అది నొక్కటం ఏదో చేయాలనుకుంటా. మన సూట్ కేసులో కూడా మన నెంబర్ పెట్టినంత పక్కన టిక్క నొక్కితే కదా అట్ట పక్కన ఉడుతుంది. అలా ఏదో చేయాలి. జస్ట్ నెంబర్లు పెడితే ఎలా అవుతుంది? ఏదో నొక్కితే అప్పుడు అన్లాక్ అవుతుంది. చూపు ప్రాబ్లమా లేదంటే మరి తొత్తరా? నాకైతే మేజర్గా తొత్తర అనిపించింది. చూపు అనేది సెకండ్ కనిపించింది. ఈ లోపల సాయి వస్తాడు. వచ్చి సాయి అంటాడు కీ కావాలా అంటాడు. ఎవరు అంటాడు? అక్కడ ఎవరో 3 బాక్స్ కోసం నుంచున్నారు. బాక్స్లో పెట్టారు వెళ్ళి. వాళ్ళు ఎందుకు నుంచున్నారు అంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం నుంచున్నారు. ఒకవేళ లోపల ఉన్న వాళ్ళు కనుక కంఫర్టబుల్గా లేకపోతే లోపల ఒక తాడు పెట్టారు. ఆ తాడు లాగితే కనుక గంట మోగిద్ది అనమాట. గంట మోగితే వాళ్ళు వెంబడి విడిపించడానికి, వాళ్ళు గివప్ ఇచ్చేసినట్టే విడిపించడానికి పెట్టారు. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా సంచాలకులు ఏంటి? ఈ గేమ్కి సంచాలకులు ఎవరు లేరనమాట. బిగ్ బాసే సంచాలకులు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. కీ ఏదంటే ఇమాన్యుల్ చూపిస్తాను, అక్కడ కీ ఉందని. ఇమాన్యుల్ చెప్తారు కీ అవసరం లేదు. మళ్ళీ ఇమాన్యులే కన్ఫ్యూజ్ అవుతారు. ఇమాన్యులే కన్ఫ్యూజ్ చేశారండి వీళ్ళు. చూడండి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇమాన్యుల్ కూడా ఇక్కడ ఎలివేషన్ ఉంటుంది పాపం. ఇమాన్యుల్ కూడా కట్ చేస్తారు ఫుటేజ్. ఇమాన్యుల్ ఈజీగా టాస్క్ని అర్థం చేసుకొని సరిగ్గా ఎవరికి అర్థం కాదు చెప్తే బిగ్ బాస్ ఇమాన్యుల్ మీకు కరెక్ట్గా అర్థమైందని కూడా చెప్తాడు. ఏం చేయలేం, అందరికీ ఎలివేషన్లు కట్ చేసేస్తున్నారు. కానీ ఆయన వెనకాల మాట్లాడుకునే మాటలు మాత్రం బాగా వేసేస్తున్నారు నీట్గా. సో కీ తీసుకొని వెళ్తారు. గౌరవ్ ఇంకా వీళ్ళందరూ కీకి వచ్చి ట్రై చేసి మళ్ళీ వెళ్ళేపాటి గౌరవ్ S అదైతే వాకిటాకి కింద పెట్టేసి చెప్పు అంటే ఏంటి? అది నొక్కి కదా చెప్పాలి, నొక్కి పెట్టుకొని చెప్పాలి, లేదంటే అన్న మాట్లాడుతుంటే వినిపించాలి. ఆయన ఫుల్ కన్ఫ్యూజ్గా ఉన్నాడు. అక్కడేమో ఆయన గౌరవ్ అంటాడు. ఈ గౌరవ్ పాయింట్ ఏంటంటే మీకు వాకిటాకి దొరకంగానే మీరు డైరెక్ట్గా కోడ్ చెప్తా ఉన్నాడు. కోడే చెప్పండి రిపీట్ మోడ్లో, ఇంకేం చెప్పొద్దు అంటాడు. ఈయనేమో వరుసగా 3 ఓపెన్ చేస్తారు. చివరికి ఒకటి ఓపెన్ అయింది. ఎంత లక్క చూడండి. వాళ్ళు కావటం ఏంటి, వెళ్ళటం ఏంటి, కన్ఫ్యూజ్ అవటం ఏంటి, తిరిగి రావటం ఏంటి, మళ్ళీ కీ అంటం ఏంటి, ఈయన కూడా కీ పట్టుకొని పరిగెట్టే వాళ్ళు ఏంటి. నెక్స్ట్ అక్కడ దివ్యల మాదిరి గారు వీళ్ళు వెళ్ళినప్పుడు కీ తీసుకున్నప్పుడు నేను టార్చ్తో 2 సార్లు కొడతాను విను అని చెప్పి నీటికి చెప్పి టక్ అని కొడితే ఆవిడకి అక్కడ తెలిసిపోయింది. ఇదే బాక్స్ అని చెప్పి కూర్చొని ఓపెన్ చేస్తారు. తెలివే కదా ఇది. ఎందుకు తెలివి అంటానంటే ఈ తెలివితేటలని రమ్య వాళ్ళు చీలాపేరు కాబట్టి. బుర్ర పెరగలేదు, బాడీ పెంచుకున్నారు ఇద్దరు.
చెప్పాలి కదా కరెక్ట్గా. వాకీ టాకీలు ఇక్కడే ఉన్నారంటే ఎవరికి తెలుస్తుంది? దెబ్బ బాధితే అందరూ బాధుతూ ఉంటారు. ఎలా తెలిసిద్ది? మిగతా పిరమిడ్లో కూడా బాగుతున్నారు నాకు తెలిసి. అది ఒకసారి పిరమిడ్లు ఏంట్రా, మిగతా బాక్సుల్లో కూడా బాగుతూ ఉన్నారు. దెబ్బ బాగుతున్నారు. ఇంకా నేను మమ్మీలల్లా. సో దెబ్బ బాగుతూ ఉన్నారు. అందుకే అక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంది. సో అలా బాధకుండా డైరెక్ట్గా టిక్ అని ఏదైనా ముందే పెట్టుకోవాలి అలాంటిది ఏదైనా. నెక్స్ట్ సాయి వచ్చి సుమనన్న అని అడిగితే సుమనన్న ఒప్పుకుంటే అప్పుడు గౌరవ్కి తెలిసిందంట ఇది సుమనన్నదని చెప్పి వెళ్ళి సాయి గౌరవ్ నీట్గా ఓపెన్ చేసుకున్నాడు. నెక్స్ట్ సాయి, బంగారం నువ్వేనా? ఎవరైనా విన్నారు ఈ మాట? బంగారం నువ్వేనా? ఏమ్మా బుజ్జి తల్లి అనలేదు ఇంకా, నువ్వే కొంచెం కొడియాలి అసలు బంగారం. చివరికి అదే కరెక్ట్గా కూర్చున్నానంటే అది కూడా కూర్చోాల. ఎక్కడో ఉన్నారు. వీళ్ళదైతే మాత్రం తెగ నవ్వు వచ్చిందో, గౌరవ కన్నా వీళ్ళతో నవ్వు వచ్చింది. చెప్తాను చూడండి ఎందుకు నవ్వు వచ్చిందో. సో ఇంకా కొడతా ఉన్నాడు. సో మొత్తం తీశారు. మొత్తానికి తీసిన తర్వాత వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళంగానే అసలు మిగతా వాళ్ళందరూ విజిల్స్, కేక, గోల, అరుపులు. ఎందుకంటే సుమనన్న మాసాలు చూడాలనుకున్నా చూశారు. అజాత శత్రువురా సుమనన్న, ఇంటా బయట. నాకైతే బలి అనిపించింది. సుమనన్న కెప్టెన్ అవడం బలి అనిపించింది. ఎందుకంటే దీనికి ముందు నిన్న కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ఇదిగా ఉంటాయి. కళ్యాణ్ ఫోటో వెనకాల సుమనన్న ఫోటో ఉంటుందంట. అరే నువ్వు బయటికి వెళ్ళిన ఈ ఫోటో నాకు కెప్టెన్ ఎలాగ అవ్వలేనంటే లేదన్న అలా అనుకోకు, అవుతావులే అని చెప్పి అనుకున్నారంటే అవ్వగానే నెక్స్ట్ కెప్టెన్ అయ్యాడు. సూపర్ కదా. సో కెప్టెన్ అయ్యాడు. వాళ్ళ టీము మొత్తం అందరూ సుమనన్న అనుకుంటూ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆయిషా ఈ లోపల తెరిచిద్ది. ఉఫ్ మేడం అని చెప్పి అక్కడికి స్టార్ట్ అయిపోయింది అనమాట బాధ. ఆయిషా ఏమో షీట్ అనుకుంటుంది. మాదిరి గారు ఏం చేసావు ఆయిషా అన్న. సగం బాధ సగం భయం. నాకు తెలిసి మాదిరి గారి నుంచి వచ్చాయేమో, అంత బాధ అంత భయం. సో వెళ్తారనమాట, బయటికి వెళ్తూ ఉంటారు. ఈ లోపల రమ్య, సాయి ఏదో ఒకటి చెప్పరా, ఏదో ఒకటి మాట్లాడరా, మిడిల్లో ఉన్నారా, ఒక్క నిమిషం రారా. నాకైతే పాపం మిడిల్లో ఉన్నారా అన్న ఆయన వింటున్నాడో లేదో కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఆయిషా ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇంకా అబ్బా నా కన్ను వల్లే పోయింది మేడం అని చెప్పి టప కొట్టేసుకుంది ఒక 5 సార్లు. మనకి నేను లైవ్లో చూపిలా, ప్రోమోలో చూపించిన. టప కొట్టేసుకుంది. లాక్ కనబడలేదు మేడం, నేనే ఫస్ట్ వచ్చా మేడం, ఐ వాజ్ ద ఫస్ట్ వన్ మేడం చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంది. ఎవరో పోయినట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు. ఇమ్ము ఇమాన్యుల్ వచ్చి ఏమైందంటే ఇమ్ము అని చెప్పి మళ్ళీ ఇమ్ముని పట్టుకుని కాసేపు ఏడ్చిద్ది. ఓకే బాధ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళాం కంటే నేను స్టిల్ ఇలాంటి తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తా. ఇలాంటి ఎమోషన్ నేను కామెంట్ చేయలేను, అది నా బలహీనత అనుకోండి. ఓకే బాధ ఉంటుంది. ఓకే నెక్స్ట్ మన సాయి, ఆయన వచ్చాడు. సుమనన్న వీళ్ళు బయటకు వచ్చారు, టీ పెట్టుకొని తాగారు, స్నాక్స్ తిన్నారు, ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఇంకా మన సాయి లోపల ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఎత్తుక్కుంటుంటే ఏమంటారు తెలుసా, మళ్ళీ గంట కొట్టి అంటాడు. ఒకసారికి గంట కొట్టేసి అయితాను తర్వాత చివరికి రమ్య ఒరే ఇదిరా అని కొడుతుంటే ఓ ఇదా ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి తీస్తారు. తీసిన తర్వాత ఇద్దరు లేస్తారన్నమాట. లేచిన తర్వాత పద అని చెప్పి అక్కడ ఆవేశపడతారు. నాకు ఇడియం అనిపించింది. సరే అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తి తెలంగాణ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళి బెల్లు కొడతారు. ఇది హైలైట్ అసలు టాస్క్లోనే. ఇది హైలైట్ అనుకున్నాను నేను అప్పటికి. దాని తర్వాత ఏమంటుందంటే రమ్య, మనం ఉన్నావా లేమా ముందే చెప్పంటారు. ఇది నెక్స్ట్ హైలైట్ అసలు. వాళ్ళు 2 పేర్లు బయటకు వచ్చి, ఒక పేరు ఆల్రెడీ ఏడుస్తూ ఉంటే ఇంకో పేరు నవ్వుతూ ఉంటే వచ్చి బెల్లి కొట్టారు. ఓకే టాస్క్ ఫినిష్ చేయాలనుకున్నారు, బెల్లి కొట్టారు, తప్పులేదు, ఐఎమ్ సారీ అని. మనం ఉన్నావా లేదా అని మీరు అడిగారు చూడండి రమ్య గారు. అక్కడ బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. సో అమ్మాయిలందరూ నాకు కొంచెం మెంటల్ టాస్క్లు పెట్టండి, తెలివైన టాస్క్లు పెట్టండి అంటే నాకు తెలిసి రమ్య రీతు మాత్రం వద్దొద్దు ఫిజికల్ టాస్క్లు పెట్టండి అంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. నెక్స్ట్ అయిపోయిందా, ఏడుపు అయిపోయింది, అంత అయిపోయింది. ఐషా డైనింగ్ టేబుల్ వచ్చి డైనింగ్ టేబుల్ దడ బ్యాంగ్ చేసింది అనమాట. ఏంటి ఇమ్ము ఏంటి ఐషా ఏంటి ఎందుకు అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. నీకు అర్థమవుతుందా అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, నేను నువ్వు చెప్పిన పాయింట్లు ఏంటి, ఆ అమ్మాయి నామినేట్ చేస్తే ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటి, రేపు అమ్మాయి నెక్స్ట్ వీక్ మెండే వచ్చిందా నేను ఆడేసుకుంటా తెలుసా, మినిమం జ్ఞానం ఉందా నీకు, బుద్ధి జ్ఞానం అని చెప్పి అన్న చెప్పాలని కూడా చెప్పలేడు. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకొని మాత్రమే చెప్తాడు, అది మాత్రమే చెప్పగలడు. చాలా బ్యాడ్ లక్ అనుకుంటారు. ఇంకోసారి మాదిరి గారేమో తెలివిగానే ఎప్పటికీ 2 సార్లు లాంచ్ చేసిన మేడం ఈ ఎంటైర్ టాస్క్లో మాత్రం నా ఫుల్ సపోర్ట్ మీకే, అది మాత్రం 100% రాసి తీసుకోండి, మీరు అసలు ఏ తప్పు లేదు. చివరికి నేను ఉంటానని కూడా అన్నారు, నువ్వు వెళ్తావా అని అన్నారు, బట్ ఏమో కానీ మీరు లాక్ చేశారు చూసారా, అది హైలైట్. ఎందుకంటే అలా పట్టుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది, మీరు అది మాత్రం సూపర్గా నెక్స్ట్ లెవెల్ ఆడారనిపించింది. చెప్పాను ఓపెన్ చేయడానికి వచ్చింది, సైట్ ఉంది కదా ఇంకేం అంటానికి లేదు అని చెప్పి ఇంకేం అనలా. అంత ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా అందాం అనుకున్నా కూడా అనకుండా తీసేసింది అమ్మాయి, గట్టిగా ఇచ్చేసి ఇంకేం చేస్తామని. సో ఇంకా అక్కడ మాదిరి గారికి కూడా ఇటు వస్తుంది, ఆ ఎమోషన్ ఆబ్వియస్గా వస్తాను, ఓడిపోయాం గెలిచే టాస్క్ అని చెప్పి ఇక్కడ తన చెప్పి ఎందుకు నాకు ఇది కూడా ఎడుతూ ఉంటాయి. అదే సరే టిష్యూలు వస్తారు తుడుచుకుంటారు, నిఖిల్ వస్తాడు మైండ్లో పెట్టుకోండి ఇదంతా కామన్ అయ్యింది అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సాయి వస్తాడు, మళ్ళీ ఐషా ఏడుస్తూ ఉంటుంది, తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు.
ఇంత ఏడ్చారే మీరా ఎమోషన్ కోసం మాట్లాడుతుంది అని అనిపించింది. ఏంది ఇది ఏం పర్ఫార్మెన్స్? అది సీరియల్ పర్ఫార్మెన్స్ అయితే ఇదేంది యానిమల్ మూవీ పర్ఫార్మెన్సా? ఏంది అక్క ఇది? మరి ఇట్లా నువ్వు చేయొచ్చా? ఒకవేళ మనం కామెంట్ చేసినామే, మరి ఇప్పుడు చేస్తున్నది ఏంది? రొమ్మ నండ్రి అక్క, తమిళ్ తెలియదు, ఒక 2 మంత్లు 2 నెలలు మనం తమిళనాడులో ఉండి పుడిస్తేలేండి, అందుకోసం చెప్పి కొద్దిగా తెలియాము. తమిళ్ వింటే అర్థమవుతుంది, మాట్లాడలేదు కానీ తిరిగి. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీ ఇద్దరు కెప్టెన్స్ అనగానే ఇంకా అసలు కళ్యాణ్ వస్తాడు. ప్రభంజనం ఇమాన్యుల్ అన్న నువ్వంటే బాగుంటుంది అంటే బాగాలేదంటే ప్రభంజనం సుమనన్న ప్రభంజనం అని చెప్పి సుమనన్న గౌరవ్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఇక తప్పదు, కానీ గౌరవ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. నాకెందుకు ఆ కన్ఫ్యూజనే వాళ్ళని కాపాడిందేమో అనిపించింది. చూసారు ఆ విధి అంత విచిత్రమైనదో. కన్ఫ్యూజన్ అవటం వల్ల వీళ్ళు ఫస్ట్ వెళ్ళి కీ కోసం ఎత్తుక్కొని మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళిద్దరు వెనక్కి వచ్చాడు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత గౌరవ్ చేయాల్సిన పని సాయి చేశాడు. సుమనన్న అడగడం ఏంటి నాకు అర్థం కాల, రమ్యాని అడగాలి కదా. సుమనన్న అడగడం వల్ల సుమనన్న ఎస్ అంటే అక్కడ మనోడు కూర్చొని తీసుకున్నాడు, నిదానంగా తీసుకున్నాడు, చక్కగా తీసుకున్నాడు. చూసారా, ఎవరైతే మనం వీక్ టీం అని చెప్పి తక్కువ అంచనా వేసామో, ఎవరైతే మనం ఇలా పేకలర్లు అనుకున్నామో వాళ్ళే అప్పుడప్పుడు విజయం చేస్తారు. ఇది బిగ్ బాస్, ఇది బిగ్ బాస్. ఎవరైతే కంప్లైంట్లు కేసులు పెడుతున్నారో ఏముంది బిగ్ బాస్, ఇదే బిగ్ బాస్. తక్కువ అంచనా వేయకూడదు. మన లైఫ్ లెసన్స్ ఏంటి, ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మనం స్ట్రాంగ్గా కనిపిస్తాం, కానీ మనకు వీక్గా అనుకున్న వాళ్ళే మనకు కాంపిటీషన్ అవుతారు. మాదిరి గారు మాట అంటారు, ఇలా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు కాబట్టి నేను అనుకున్న మైండ్కి మనంగానే నాకు మీరే కాంపిటీషన్ అనుకున్నా, మా టీంకి సాయి వాళ్ళే కాంపిటీషన్ అనుకున్నా, తీస్తే వీళ్ళు వచ్చారని చెప్పి ఎప్పుడు చెప్పలేము. సో ఎవరిని ఎప్పుడు ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు. ఎటు నుంచి ఎటని తిరుగుతుంది. మన తప్పులే పక్కనుండి గొప్పలు అవ్వచ్చు, మన ఓవర్ కాన్ఫిడెన్సే పక్కనుండి గెలిపించవచ్చు. ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు, వాళ్ళని అసలు అంచనా వేయలా. సో వాళ్ళు చక్కగా వచ్చి కుందేలు తాబేల్లా గెలుచుకొని చక్కగా వెళ్ళిపోయారు అనమాట. అది ఈరోజు నీతి. మనకి నేను నీతులు బాగా చెప్తాను కదా. సో ఆయిషా దాని తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. నేనే ఫస్ట్ వచ్చాను మాదిరి గారిని పట్టుకొని మళ్ళీ ఏడ్చిద్ది. ఇంకా అది ఆగదనమాట. అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా వెళ్తానే ఉంటుంది. తర్వాత బిగ్ బాస్ నిఖిల్ కోసం అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు మీ కంటెంటర్ పవర్ యూస్ చేసే టైం వచ్చిందని చెప్పి, ఇది కంటెంటర్ పవర్ అనుకున్నా కూడా కెప్టెన్సీ ఛాలెంజింగ్ పవర్ అనాలి, బాగుంటుంది. సో ఇద్దరిలో ఒకళ్ళు ఎంచుకోండి, వాళ్ళతో మీరు అందరూ ఓ మై గాడ్ ఇంకా డైరెక్ట్ రీప్లేస్మెంట్ ఏమనుకుంటారు. లేదు వాళ్ళతో మీరు తలపడాల్సి వస్తుంది కానీ, ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది కానీ ఓకే అందరు రిలాక్స్ అవుతారు. సో మీరు గెలిస్తే మీకు కెప్టెన్సీ వస్తారు. అంటే వాళ్ళు అనగానే మనోడు గౌరవం చూస్ చేసుకున్నాడు. నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది, సూపర్ అనిపించింది. ఇది నేను 3వ సారి చెప్పడం, మిడ్ నైట్ ఒకసారి చెప్పాను, ఎంత ప్రోమానల్స్ చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మరి నా పరిస్థితి అలా ఉంది, అందుకే నాకు అంత ఎక్సైటింగ్ అనిపించట్లా. నాకు సూపర్ అనిపించింది. సుమనನ್ನು చూస్ చేసుకోకుండా స్వార్థంగా ఎలా అయినా గెలుద్దాం ఇదే అంటాను. గెలవటం ఇంపార్టెంట్ కాదు, విధానం ఇంపార్టెంట్. సుమనನ್ನು చూస్ చేసుకొని గెలిచేస్తే ఆ గెలుపు కన్నా కూడా ఈరోజు గౌరవం మీద ఓడిపోయిన ఓటమే తనకి ఇంకా ఎక్కువ మర్యాద. అంతే కదా, బక్కోండి ఏం కొడతాం. మన దగ్గర బలం ఉన్నప్పుడు బలవంతుని కదా మనం కొట్టాలి. మన దగ్గర బలం లేకపోతే ఓకే, బలహీనుడు మన రేంజ్ కరెక్ట్గా చూస్ చేసుకున్నాడు. సూపర్ అనిపించాడు గౌరవ్, అదే నిఖిల్. నాకు గౌరవ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఈయన ఫిక్స్, మనందరం చూసుకుందాం దా అని చెప్పి. అది నాకు నచ్చింది. కాన్ఫిడెన్స్ ఉంది గౌరవ్లో. గౌరవ్ మరొక యావర్ అవుతాడు, రాసుకోండి. కానీ ఆ లాంగ్వేజ్ మరీ దారుణంగా ఉంది. ఇంకా బాగా యావరకన్నా కొద్దిగా అర్థమైద్దాము. ఇది కొంచెం కష్టంగానే ఉంది. నెక్స్ట్ రీతు అండ్ తనుజ వచ్చి మళ్ళీ వీళ్ళు కూడా లేపేస్తారు, తింటారు ఆ బ్రౌనీ. అరే బ్రౌనీ రా అనగానే, అది బ్రౌనీ అనగానే వాళ్ళకి ఏంటో బంగారం రా అన్నట్టు అనిపించింది అమ్మాయిలకి. ఏంటి బంగారం అన్న బ్రౌనీ అన్న రెండు ఒకేలా ఉంటాయి. పానీపూరి, బ్రౌనీ, బంగారం ఏం చేస్తాం. సో వెళ్తారు, దివ్య కూడా వస్తుంది. దివ్య కూడా రాగానే దివ్య కూడా తింటుంది, మొత్తం ముగ్గురు తింటారు. మరి రేపు ఏమైద్దో ఏంటో ఏమనర్లేండి. నేను తెలిసి యాంగ్స్ అంటే ఫస్ట్ అనేసేవాళ్ళు, ఫస్ట్ లేపేసేవాళ్ళు. నెక్స్ట్ సంజన గారి అందరి లోపల రేపు దంగల్ అయింది. సో ఇద్దరు అబ్బాయిలు గట్టి ఫిజికల్ టాస్క్ ఉంటుందని గట్టిగా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మనం కామెడీకి చెప్పుకున్న మాటలు అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు ఇమాన్యుల్. సో సుమనన్న అని చెప్పి సుమనన్నది కొట్టాడు. గౌరవ్ ఇలా మా వాకిటాకి కింద పెట్టేసి చెప్పు అంటాడు. బోలో అంటాడు. ఏంది బోలాలి, ఏంది హలో, ఏంది బోలో అని చెప్పి కామెడీ చేసుకుని ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్, ఐషా. ఇది సో ఇక్కడ ఒకటి కట్ చేశారు. ఏంటంటే కళ్యాణ్ వెళ్తున్నప్పుడు ఆవిడ ఫస్ట్ పాసింగ్ కామెంట్ ఏదో పాస్ చేసిద్దంట. ఇది కళ్యాణ్ తర్వాత ఇమాన్యుల్ చెప్తాడు పాసింగ్ కామెంట్ అండి. కానీ వెళ్తుంటే లాండ్రీ మ్యాన్ ఏదో స్టీమ్ చేయడానిక స్టీమింగ్ మ్యాన్ అని ఏదో అంటారంట. అంటే అప్పుడు కళ్యాణ్ రా నువ్వు కూడా రా అంటే, నేను ఎందుకు వస్తానంటే మామూలుగా రా అన్నాడంట. అది అంతేగాని తనంతా తను ఫస్ట్ పిల్లల ఇలాంటి కట్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఐషా నేను రాను, ఎందుకు నేనేమన్నా మిగతా వాళ్ళకి బట్టలు తోడానికి వచ్చా, నేనే పని మనిషినా అని చెప్పి ఫస్ట్ రావాల్సింది మీరు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు చూసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటి అని చెప్పి. కళ్యాణ్ బట్టలు పట్టుకుంటే స్టీమ్ అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయావా అని అడుగుతాడు అనమాట. దానికేమో ఆవిడ
ఇంకేం చేస్తావు, ఓహో ఉతుకుతావు కూడా అని. ఎంత పోకింగ్ అనిపిస్తుంది. మీరు చెప్పాలనుకున్న మాట ఏంటి, కళ్యాణ్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకవేళ నేను ట్రూగా చెప్తున్నా, ఒకవేళ నేను ఐషా వైపు నుంచో ఆలోచిస్తున్నా, ఐషా చెప్పాలనుకున్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకో. నువ్వు ఇక్కడ వేరే వాళ్ళు పనులు చేయడానికి వచ్చావా, టాస్క్ బోనస్ 10 అంటే టాస్క్, ఆ టాస్క్లో నువ్వు చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ అంటే ఇయ్యా, నీకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అదే, హెల్ప్ అంటే ఇలాంటి హెల్ప్లు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్గా కనిపించట్లేదు, ఇది బయటికి కరెక్ట్గా వెళ్ళదు, ఇలాంటివి చేయకు విధానం. లేదనుకోండి వెళ్ళి కాళ్ళ మీద కాలేసుకొని సైడ్ కూర్చోవాలి. అది పోక్ చేస్తున్నట్టు ఇచ్చేయకూడదు. ఆవిడ మాటలు మరి పర్సనాలిటీ అంతా మాట్లాడింది చాలా పోకింగ్ అనిపిస్తున్నాయి. సీఎం ఫిక్స్ అంటే ఇంకేం చేస్తా, ఉతుకుతావా, ఆ పని కూడా చేస్తావా, అబ్బో అన్ని పనులు చేస్తావా అని చెప్పి ఆ మాట్లాడే స్టైలు, ఆ పదాలు అంతా రాంగ్గానే ఉన్నాయి. కళ్యాణ్ లాండ్రీ మ్యాన్ అమ్మా, నేను 2 వారాలు ఇక్కడ అంటే ఇంతకుముందు నేను ఇలాంటి పనులు చేశాను. సో వాళ్ళకి డిఫరెన్స్ అన్నది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ పనులు చేసి కొన్నిసార్లు డిఫరెన్స్ తెలియదు, కొన్నిసార్లు నొప్పి తెలియదు. స్టార్టింగ్లో తగ్గ ఇబ్బంది పడ్డారు పనులు చేయలేక. ఇప్పుడు ఈజీ కడిగేస్తారు గిన్నెలు, ఈజీగా ఉతికేస్తారు బట్టలు, అలవాటు అయిపోయింది వాళ్ళకి. అయితే ఓహో సీజన్ మొత్తం నువ్వే లాండ్రీ మ్యానా, ఉతుకు వాషింగ్ మ్యాన్, లాండ్రీ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఉతుకమ్మ ఉతుకు అన్నట్టు చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకో సైడ్ బర్నీ అండ్ దివ్య. బర్నీ గారు కొద్దిగా వరీ అవుతూ ఉంటారు దివ్య కోసం ఈ వారం ఎలిమినేట్ అయిపోద్దని. నాకెందుకు బర్నీ గారి కోసం వరీ అవ్వాలేమో అనిపిస్తున్నారు. సో ఆవిడ దగ్గర ఎలిమినేషన్ పవర్ ఉంది కదా, ఎలిమినేషన్ సేవ్ చేసే పవర్ ఉంది కదా, దాని గురించి అడగమంటావు అంటే దివ్య నో అంది. ఆవిడ లెక్కలు ఆడుకుంటే మనకు వద్దు అంటది. దివ్య అలా వెళ్ళి బతిని అడుగునే టైప్ కాదు, కావాలంటే తలెత్తుకుని వెళ్ళిపోతుంది హౌస్లో నుంచి. అంతే తప్పితే వెళ్ళి సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి అంత కూడా పోయిన తర్వాత వెళ్ళి నన్ను సేవ్ చేయండి అందు. ఆవిడ సేవ్ చేయదు కూడా, అది ఇంకా తెలిసినప్పుడు ఆయనకి అసలు వెళ్ళకూడదు, ఈయన పంపించకూడదు, అసలు పంపించకూడదు. కరెక్ట్ చేసింది దివ్య, వెళ్ళిపోయింది కానీ ఇది మాత్రం అవసరం లేదు దివ్యకి. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణ్ వస్తాడు. ఎందుకు వచ్చి కూర్చున్నాడు అంటే తను తప్పుగా అనుకుంటుంది కాబట్టి చెప్దామని చెప్పి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఏంటి అంటే చెప్పేసా రిపీట్ ఎందుకే అని చెప్పి ఆడు వాయిస్లో అడుగుతూ ఉంటుంది. కళ్యాణ్ దే నీడ్ హెల్ప్, వాళ్ళు నా ఇంటి సభ్యులు అనుకో ఫ్రెండ్స్ అనుకో ఏదైనా సరే వాళ్ళకి హెల్ప్ కావాలంటే కళ్యాణ్ ఆయిషా ఎవ్రీబడి నీడ్స్ హెల్ప్ అమ్మా అంటారు. చూస్తాను నేను దీని మీద స్టాండ్ అయ్యి ఉంటారా లేదా, హెల్ప్ కావాలని ఎప్పుడు అడుగుతారా లేదా అని చెప్పి. గేమ్లో హెల్ప్ కాదు, గేమ్లో ఇప్పుడు సపోర్టింగ్ అడుగుతారు, అది హెల్ప్ కాదు, అది గేమ్ వైజ్. అది వదిలే ఇలాగే ఈ బట్టలుగా ఈ జడ వేయటము, ఈ మేకప్ వేయటము, ఏదో ఒకటి అన్నం తినిపించటము, మన నెయిల్ పాలిష్ చేసుకుంటే, మన కాఫీ కప్ కడిగేయటము, ఈ హెల్ప్లు. ఎవ్రీబడి నీడ్స్ హెల్ప్ అమ్మా అంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ప్యాంపర్డ్, ఇక్కడ ప్యాంపర్ చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది, ఎవరి దాడే కష్టపడాలి. సో అయినా నాకెందుకు చూసుకో మీ గ్రూప్, మరి మీకు ఎందుకు అనుకున్నప్పుడు ఎందుకు చెప్పాలి, చెప్పేది సరిగ్గా చెప్పాలి, చెప్పకపోతే చెప్పకూడదు. మరి ఆవిడ స్లాంగ్లో మాట్లాడి మన స్లాంగ్లో మాట్లాడాలి కదా. నా బాధ ఏంటంటే నాకు 5-6 స్లాంగ్లు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. నేను ఇంజనీరింగ్లో కొంతమందితో ఉండటం వల్ల నేను ఇమిటేషన్ కూడా ఈజీగా, అంటే ఇమిటేషన్ అంటే వాళ్ళతో మాట్లాడి అలా వస్తుంది, మామూలు ఇమిటేషన్ కాదులేండి. నాకెందుకు చూసుకో మీ గ్రూపు, ఏమైనా చేయండి చచ్చిపోండి అంటది. ఏంది మాటలు, ఎందుకు అవసరం అలాంటివన్నీ. సో నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు ఫస్ట్ చేసుకోవాలి. అన్నీ అనేసి నా పని నేను చేసుకుంటా అంటే ఏంటి, సింపుల్గా ప్రతి దానికి గొడవ పడుతున్నారు, ప్రతి విషయానికి గొడవ పడుతున్నారు, ప్రతి చిన్న దానికి గొడవే. టాస్క్ ఓడిపోతే అరుపులు, కేకలు, గోళ్ళు, ఏడుపులు, ఖాళీగా ఉండరు, ఉంటే ఆన్లైన్లో పోక్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇదేం గేమ్ ప్లాన్ రా స్వామే. నాకైతే టార్చర్లా అనిపించేది. నాకు మీరు ఫస్ట్లో వాళ్ళు వీళ్ళు డాకిని షాకిని ఎన్ని పేర్లు పెట్టి ఏదన్నా సరే నాకు అలా ఎవ్వరు టార్చర్ కనిపించలేదు. మా ప్రామిస్ చెప్తాను. ఇప్పుడు నాకు వీడు మాత్రం నాకు అనిపిస్తూ ఉంది, 1-2 సార్లు వీడి గురించి ఏదైనా నెగిటివ్గా చెప్పాలని నా భయం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా అదే వస్తున్నాయి, నాకు ఏం చూసినా అదే వస్తుంది. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఏంది కావాలని చెప్తున్నాడు అనుకుంటారు, అసలు నాకు అంతకు మించి ఏమి రావట్లేదు, దొరకట్లేదు అక్కడ కాంటెంట్. నేను పొగుడుదామంటే ఫస్ట్ ఆ టాస్క్ గెలిస్తే అట్లీస్ట్ పొగిడేవాడినేమో, అక్కడ దాకా వెళ్ళి అక్కడ అయిపోయారు, దానికి బాధపడడం చెప్తే పొగట్టమే ఉంటుంది. చచ్చిపోండి నా పని నేను చేసుకున్న. కళ్యాణ్ ఏదో ఒక ఇష్యూతో ఒకటి స్టార్టింగ్ ఒకటి జరుగుతుంది, దానివల్ల అవుతుంది అంటే నేను అడిగానారా, నేను అడిగానా అయ్యని చెప్పేవాడ లాండ్రీ చేసుకో ఎత్తుక్కో నాకెందుకు ఇదంతా ప్యాంపరింగ్ అయ్యి అనుకుంటారు. కళ్యాణ్ ఇది ప్యాంపరింగ్ అంటే నువ్వు క్లారిటీగా సరే కళ్యాణ్ నువ్వు క్లారిటీగా ఉన్నావు కదా కళ్యాణ్, ఉన్నా కదా మన ఎవరో ఓకే మనకెందుకు ఇదంతా, మీ అందరూ తోపురా, మీ గ్యాంగ్ తోపు. బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్ అనుకుంటున్నారు మీరు, అదే ప్రాబ్లం. ఆయన టాస్క్ అంటే ఏదైనా ఒక టాస్క్ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఒక టాస్క్ ఏదో జరిగిద్ది, దాని తర్వాత అది టాస్క్ ఏంటి, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కూడా టాస్కే. దాని తర్వాత కొంచెం బాండ్స్ ఏర్పడితే దాని తర్వాత ఇలా హెల్పింగ్లు ఇవన్నీ చేసుకుంటాం, వాళ్ళు మనకి చేస్తారు మనం వాళ్ళకి చేస్తాం, ఏదైనా జరిగిద్ది ఇలాగా అని ఆయన చెప్పాలనుకున్నాడు. అదే టాస్క్ అనుకుంటున్నారు, అదే ప్రాబ్లం అని చెప్పి లేచి వెళ్ళిపోతాను. నేను చెప్తే ఎక్కువ చెప్పేస్తాను, ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తాను, ఇందాక కూడా అలాగే ట్రై చేసిన తల బొప్పు కట్టిందని చెప్పి ఒక మనిషి మాట్లాడుతుంటే కాన్వర్సేషన్ కంప్లీట్ చేయకుండా ఎండ్ చేయకుండా వెళ్ళిపోతే లేచి మీరట్టు వెళ్ళిపోయి ఈ అబ్బాయి ఎప్పుడు దాకా మధ్యలో వేసిన మాటలేసిన అబ్బాయి ఈ అబ్బాయి నేను వాషింగ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయి మనిషి నన్ను వదిలేస్తే ఆ మనిషికి అంత బాధ ఉంటుంది. అది అవమానించినట్టు కదా, మీకు కామన్ సెన్స్ లేదా నాకు అర్థం కాదా, కాన్వర్సేషన్ కంప్లీట్ చేయాలి కదా.
లేచి వెళ్ళిపోతే మాటలు కంప్లీట్ చేసి కాన్వర్జేషన్ వెళ్ళాలి. పక్కనోడు మంచి కదా. నాకైతే ఏంది ఇది అనిపించింది. ఆవిడ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇమాన్యుయల్తో ఆవిడ చేసిందంతా చెప్పట్లే. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్ మాత్రమే అనుకుంటున్నావా అని. ఎవడు అనుకుంటాడు? ఎవడు అనుకోడు. మీరు కళ్యాణ్ కూడా అనుకోడు. కళ్యాణ్ చిన్నపిల్లడు ఏంటి? ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. అసలు దాని మీద మాకు పెద్ద క్లారిటీ ఉంది అనుకుంటారు. సో దాని మీద నామినేషన్ కూడా చేశాడు అనుకుంటారు. ఇది ఒక వేస్ట్ డిస్కషన్. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్ అమ్మ సంజన గారు. ఇమాన్యుయల్ మొన్నటి దాకా కూతురు అని అమ్మ ఇప్పుడు అనొద్దంటే టైం పట్టిద్ది కదమ్మా మనకి. యాక్సెప్టెడ్ పాయింట్. సో పిలవద్దంటే అలాగమ్మా అవ్వదు. అది మన దుప్పు పొడుస్తున్నాడు నన్ను అంటే ఒకటి ఏదో అంటారన్నమాట. ఆవిడ వెళ్ళిపోతా ఉంటే ఏందో ఈ మధ్య భరణి గారి కూతురు అని ఏదో డైలాగ్ చేస్తాడు. భరణి గారి కూతురు అర్థం కావట్లేదు అంటే నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నంత మీ ఎవరో అర్థం చేసుకోలేదులే అని చెప్పి భరణి గారు ఏదో అంటారంట. అది కొంచెం సూటిపోటుగా ఉంది అన్నది ఈయన పాయింట్. నేను ఫ్లోలో అన్నా, నువ్వు సర్కాస్టిక్గా అన్నావు. దానికి కొంచెం సేపు ఆలోచించుకొని వచ్చాడు. మళ్ళీ నిమిషం మాట్లాడదాం రా అంటే నేను రానన్నా, నేను ఆలోచించుకుంటున్నా అన్నాడు. సో వెళ్ళిపోయాడు. భరణి కాసేపు అక్కడ కూర్చొని చెప్పాడు అనమాట. లేదు నేను అనలేదు, నువ్వు ఫీల్ అవ్వకు అంటే లేదు అన్న ఫీల్ అవ్వట్లేదు, నేనే చూసుకోవాలన్నాడు. దాని తర్వాత మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వెళ్తాడు. దూరంగా నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. స్ట్రైట్గా చెప్తా, ఒకటి అడుగుతాను స్ట్రైట్గా చెప్పు అని అడిగారంట. ఇదేంటి అంటే ఒకవేళ నేను చాలా డేంజర్ పొజిషన్లో ఉంటే నీ ఒక్కడ వల్లే హెల్ప్ అయితే కానీ చేస్తావా అని చెప్పి. సో ఇది ఇక్కడ 2 పాయింట్లు. మళ్ళీ భరణి గారి కోసం అడిగారా లేదంటే దివ్య కోసం అడిగారా అని చెప్పి. అంటే ఆ ఛాన్స్ ఒకవేళ తన దగ్గర కూడా పౌరస్త్రం ఉంది కాబట్టి దివ్యాని ఏమైనా సేవ్ చేస్తాడా ఒక వెళ్ళిపోతే సిచ్యువేషన్లో అలా కూడా అడిగి ఉండొచ్చు కదా. అది కూడా వాళ్ళ బాండ్ని కాపాడుకోవడానికే కదా. వీళ్ళు బాండ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేశారు. వీళ్ళతో పెద్ద బాండ్, వీళ్ళు ఏదో ఇక్కడ కుటుంబం సీరియల్ నడిపిస్తున్నారని. విడిపోతానేమో దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఇద్దరు, సంజన గారు ఇమాన్యుయల్. ఏదో అటు క్రిటిసైజ్ చేయాలి, ఇటు క్రిటిసైజ్ చేయాలి. అప్పుడున్నప్పుడు అలా క్రిటిసైజ్ చేసి, ఇప్పుడున్నప్పుడు ఇలా క్రిటిసైజ్ చేసి, వైల్డ్ కార్డ్స్ వచ్చి మీ బాండ్ ఇది అన్నప్పుడు వీళ్ళ బాండ్ రాంగ్ అనేది క్రిటిసైజ్ చేసి, ఇప్పుడు వాళ్ళు చెప్పారని ఇలా మారుతా ఉంటే మళ్ళీ దాన్ని క్రిటిసైజ్ చేసి నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. సరే అన్న 15 మంది ఒక సైడ్ ఉండి ఒక్కడ ఒక సైడ్ ఉన్నా సరే నీ వైపు న్యాయం ఉంటే కనుక నీ సైడే నేను ఉంచుంటా అన్నాను, మంచి పని. సో అలాగా అసలు ఏం దాని గురించి ఆలోచించలేదు, ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకున్నాను. పౌరాస్త్రం అర్థమైందంటే చూడరా అందరూ మహాముదిర్లే అని చెప్పి సంజయ్ గారు అన్నారు. అందరూ ముదిర్లే, అది మాత్రం యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఐషా వర్సెస్ రీతు. రీతు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఐషా పాప కనీసం ఇంకో 2-3 వారాలు ఉండాలని రీతు భగవంతుని గట్టిగా కోరుకోవాలి. కోరుకుంటే రీతు టాప్ ఫైవ్కి వెళ్ళిపోద్ది. మామూలుగా వెళ్ళదు, అసలు ఆడతా వెళ్ళిపోతుంది. రీతుని తిట్టుకున్న వాళ్ళు కూడా రీతుని చూస్తే పాపం అనుకుంటారు. రీతు వాళ్ళు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయిన వాళ్ళు కూడా ఐషా ఇవన్నీ చూస్తుంటే రీతుని చూస్తే ఏందిరా ఇదే అని అనుకుంటారు. మరీ దారుణం అసలు. అదేంది ఆ బేసిన్ కోసం దేనికోసం అదేదో క్లీన్ చేయాలంట. స్టార్టింగ్లో ఎలా ఉందో మరి తెలియదు మనకి. క్లీన్ చేయాలంటే క్లీన్ చేయాలి అన్నారు. అన్నింటికి ఎందుకు ఇసుకిస్తున్నారు? ఆవిడేదంటే ఈవిడేదో ఉంది. అన్నింటికి భరణి గారు చేస్తారన్నదంట. భరణి గారు ఆ ప్లాట్ఫామ్ అంతా భరణి గారు చేయాలి కాబట్టి అదంతా భరణి గారు చేస్తారంటే ఈవిడేదో అన్న తర్వాత అన్నింటికి ఇసుకిస్తున్నాను రీతు. అదే ఫస్ట్ నువ్వు సరిగ్గా మాట్లాడరా. ఈ అమ్మాయి ఆల్రెడీ నెమ్మదిగానే మాట్లాడుతుంది అమ్మాయితో. ఎందుకంటే పవన్ వల్ల ఇష్యూ అవుతుందేమో, నేను పవన్ వల్ల గొడవ పడుతున్నాను అనుకుంటుందేమో అని ఆ అమ్మాయి అంటుంది. నీ అమ్మాయి అనుకుంటుంది మేడం మీరు పవన్తో ఉంటున్నారు కాబట్టి పవన్ వాళ్ళు గొడవ పడతాను అమ్మాయి అనుకోవట్లేదు. అమ్మాయి బయట మీరు నెగిటివ్గా ఉన్నారని చెప్పి మిమ్మల్ని దెబ్బేస్తే అమ్మాయికి పాజిటివిటీ వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ కలిపి మీకు పాజిటివ్ అవుతుంది. మీకు అది అర్థం కావట్లేదు. అదే ఫస్ట్ నువ్వు సరిగ్గా మాట్లాడరా ఐషా అనగానే ఐషా నువ్వేం విన్నా వినే అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇది కూడా చెప్పాలంటే ఎలా రా అమ్మాయిలు కదా మనం, అది కూడా భరణి గారే చేయాలా అని చెప్పి భరణి గారి మీద కాన్సన్ట్రేషన్. భరణి గారి మీద ఏంట్రా ఫోకస్ అంటే భరణి అన్ననే కాదు. ఓ పక్క మీద భరణి గారు నవ్వుతుంటారు. మరి ఇలా మాటలు నవ్వుతున్నారా, ఆయన వేరే కాన్వర్సేషన్లో అవుతున్నారో తెలియదయ్యా. కట్ చేసాడు బిగ్ బాస్, మనకు తెలియదు అది. అన్ననే కాదు ఇక్కడ రీతుని ఏదో విధంగా టార్గెట్ చేయాలి. ఆ సింక్ దగ్గర నుంచి ఏదో విధంగా గొడవ పడాలి. నీట్గా అర్థమవుతుంది కదా. ప్లాన్ కూడా కావాలని పోక్ చేస్తున్నారని ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా. మామూలుగా కూడా చెప్పాల్సిన విషయం దగ్గరికి వచ్చి కూర్చొని కూడా చెప్పచ్చు. అరే కొంచెం నెక్స్ట్ టైం నువ్వు అంతా క్లీన్ చేస్తున్నా చుట్టూ బేసిన అంటే అది కూడా నువ్వే క్లీన్ చేస్తారా ఎందుకు ఇదంతా అని స్టార్టింగ్నే చెప్పచ్చు. వంటలు గిన్నెలు కడుగుతుంటే మధ్యలో నుంచి అది లాస్ట్ వచ్చినప్పుడు చెప్పాలా మరీ. కానీ నేను గొడవ పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు ఐషా, మామూలుగానే మాట్లాడుతున్నాను అంటే ఐషా ఏమో ఓకే అని చెప్పచ్చు కదా. రీతు ఎందుకు కాన్వర్సేషన్ ఇంక్రీజ్ చేస్తున్నావు అని. మేడం ఆవిడ కాన్వర్సేషన్ కానీ మీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. రీతు అరే ఏంద్రా ఇది అని చెప్పి అలా పెట్టుకుందాం అనమాట. ఐషా అన్ని భరణి గారు అంటావు కదా ప్రతి దానికి, అందుకే చెప్పు అని చెప్తాం, అందుకే చెప్పాను చెప్తే భరణి గారు పక్కన నవ్వులు అవుతుంటారు. రీతు అమ్మ బాబోయ్ అంటే ఆవిడ కూడా అమ్మ బాబోయ్ అని చెప్పి ఆవిడ కూడా అంటూ ఉంటుంది. సరిపోయేది ఇది అనుకున్నాను నేను. నెక్స్ట్ బయట మీరు మాట్లాడుకుంటారు ఏంటి ఐషా మాట్లాడుతుంది గొడవ పడుతుంది అంటే ఐషా ఏం చేసినా అలాగే ఉంటుందని వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత ఇమాన్యుయల్ దగ్గరికి రీతు వెళ్ళింది. ఏది వచ్చినా సరే రీతుకి ఫస్ట్ తనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఇమాన్యుయల్. ఆయన ఒక పాప దొరుకుతాడు వీళ్ళకి దేనికైనా సరే. అరే నేను మాట్లాడుతున్నా అంతేరా అని చెప్తే సంజయ్ ఏంటి నువ్వు ఏడుస్తున్నావు అంటే అరే జస్ట్ మాట్లాడుతున్నా దానికి అరుస్తుంది అంటే కావాలని గొడవపడుతుందా అంటే
ఏమోరా నాకు తెలియదు, కావాలని చేస్తుంది, నాకు మాత్రం బాధ వేస్తుందిరా అని చెప్పి పాపం అనిపించింది. నాకు కూడా పాపం అనిపించింది, ఎందుకు అంత పోక్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. కావాలని గొడవ అని అంటాం, మళ్ళీ చూడుద్ది, కావాలని గొడవ అంటాం లేదు కానీ ఏందో నాకు బాధ వేస్తుంది అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత పవన్ వెళ్తాడు. పవన్ పరిస్థితులు బాగాలేనప్పుడు మనకు అవసరమా చెప్పు, వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తూ ఉంటావు. పవన్ పొద్దున్నే చూస్తే పొద్దున్నే అడుగుతావు కదా, అంటే ఇప్పుడు ఎందుకు మధ్యలో ఎందుకు అడిగావు అని చెప్పి. ఎందుకంటే వాడికి అప్పుడు గొడవపడాలని మూడొచ్చింది అడిగింది అయ్యా, నీకు ఆ మాత్రం అర్థం కాలేదా. ఆయిషా అరే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిరా, ఇప్పుడు అడుగుతాను, నా ఇష్టం, నీకెందుకు పవన్ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, ఇప్పుడు వాళ్ళిద్దరికే గొడవ, తినవల్ల గొడవ అవుతుంది తను చెప్పింది కదా. ఈయన మధ్యలో వెళ్ళి ఇంకా పెంట చేయడం కాకపోతే ఇంకా తిని పెంట చేసుకోవడం కాదు, ఎందుకు వెళ్ళాలి, నాకు అర్థం కదా, అయిపోయింది కదా. సో గౌరవ్ వస్తాడు గర్ల్స్ మ్యాటర్లో, ఎందుకంటే పవన్ కోపస్, ఇది గర్ల్స్ మ్యాటర్ కాదు, ఇది హౌస్ మ్యాటర్, అమ్మాయిల మ్యాటర్ కాదు అని చెప్పి, ఆ జస్ట్ వాంట్ టు నో ద ప్రాబ్లం అని చెప్పి. ఆయిషా మరి ఇది ఒక్కటే ఎందుకు అడుగుతాను అని అంటారు ఎవరైనా. ఇందులోనే వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మధ్యలో వెళ్ళా, ఇక్కడ మాత్రం ఎందుకు వెళ్ళు, నీకు బాండ్ ఉంది. ఇది బాండ్ కంట్రోల్ చేసుకోవడం అంటే ఇది. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ స్టాండ్ తీసుకోవడం అవసరం లేదు. అమ్మాయి ఇక్కడ పోరాటం చేసుకోవాలి, చేసుకుంది, అయిపోయింది. తర్వాత నువ్వు చెప్పాలంటే ఆ హీట్ తగ్గిన తర్వాత నువ్వు వైశాతో కూర్చొని మాట్లాడాలి ఏదైనా చేయాలంటే. ఇప్పుడు హీట్ ఆఫ్ ద మైండ్ చేస్తే నీకు బ్యాండ్ అవుతుంది, ఇద్దరికి డేంజర్ అవుతుంది. మాధురి గారు పక్కన ఏంటి అమ్మ మీద వాసులు వేస్తుంది ఏంటి అంట. అరే అక్కలు చెల్లెళ్ళు అందరూ వీళ్ళు అసలు లేపడానికి వచ్చారు హౌస్ మొత్తాన్ని అనిపించింది నాకు. వీళ్ళిద్దరు ప్రతి దాంట్లోనూ గొడవే, ప్రతి చోట గొడవే. పవన్ కాదు మేడం మనోడి మీద చెప్తున్నాను మేడం, భయపడతాడు కొంచెం. సో ఆయిషా మనం మాట్లాడుకుంటుంటే అనగానే పవన్ నేను కూడా అదే కదా అడిగాను అయ్యి అని చెప్పి. నెక్స్ట్ అక్కడ ప్లేట్ ఉండిపోయింది. పవన్ ప్లేట్ పెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే ఇంకో తినని ప్లేట్ ఉంటుంది రీతుది, సగం తిని వెళ్ళిపోయింది. దాన్ని తీసుకెళ్ళి తనకు తినిపిద్దామని తనకి ఇద్దామని అనుకుంటుంటే తన తర్వాత ప్లేట్ కడుతుంది. ప్లేట్ కడిగి నేను చేసుకోవాలి కదంటే ఆగు నేను తర్వాత కడుగుతాను, లేదు ఇప్పుడే కడుగు అంటాడు. తను ఇంకా తినలేదంటే ఓహో అందుకని ఫైర్ అయ్యావా నువ్వు అని చెప్పి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ చేస్తుంది, పోక్ చేస్తుంది. నేను ఆపేశాను, నువ్వే పోక్ చేస్తున్నావు, దానికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పవన్ అంటాడు అనమాట. ఆయిషా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీ లైఫే పోయిందిరా అని చెప్పి. నేను ఆపేశాను కానీ నన్ను పోక్ చేస్తున్నావు అంటే నువ్వు చేస్తావు, నువ్వు సపోర్ట్ చేస్తావు, ఎందుకు చెయ్యవు, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, నీ లైఫే పోయిందంట. ఏంది మాట అసలు, నీ లైఫ్ పోయింది, పెద్ద తప్పు చేస్తున్నావు. మీరు ఎవరండి అసలు నాకు అర్థం కాదు. మీరు ఏమవుతారు నిన్న కళ్యాణ్ అంటే, మీరు చుట్టాలా, బంధువులా, ఎవరు మీరు, ఇంటి పక్కన వాళ్ళ? ఈ పవన్కి ఆ మాత్రం అర్థం కావట్లేదు ఏంటి, ప్రతిదాన్ని అట్టే తీసుకుంటున్నాడు ఏంటో, టూ మచ్గా అనిపించింది నాకు. దాని తర్వాత ముగ్గురు మాట్లాడుకుందాం బదరా అని చెప్పి వెళ్ళి అక్కడ కాసేపు కామెడీ చేసుకుంటారు. అమ్మాయి దగ్గరికి ఏదో మాట్లాడి ఇంకా పెద్ద గొడవ ఇద్దరు సుమన నమ్ము, పెద్ద గొడవ ఇద్దరు సుమన వెళ్ళి కామెడీ అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ నిఖిల్ వర్సెస్ గౌరవ్ ఆ టాస్క్ అనమాట, మోటల్ని బ్యాలెన్స్ చేసే టాస్క్. తనుజ గారు సంచాలకానికి తనుజ అంటే రీతు నవ్వుకుంటున్నావేంట్రా, దీనికి రిక్కిపోయింది, ఇది కావాలని పెట్టారు. ఆ నిఖిల్ వీళ్ళకి అర్థమవుతుంది, ఓకే నిఖిల్ కొద్దిగా 2 ఓట్స్ తిని ఉన్నాడు అని చెప్పి వీళ్ళకి అందరికీ హౌస్లో, అందుకని తను సంచాలకం చేశారు. ఇలాంటి డిస్కషన్ చెప్తే సంచాలకం ఎందుకు చేశారు, మనకు బాండింగ్ ఉంటేనే చేస్తారు, నేను ఫేవరెటిజం చూపిస్తాను లేదా అలాంటి విషయాలు టెస్ట్ చేయడానికి చేస్తారు. సో నిఖిల్ ఎందుకనే చేశారు, తనుజని ఎందుకనే చేశారు అనిపించింది. సో తనుజ గేమ్ ఆడిందా అంటే నాకు ఎందుకు గేమ్ ఆడిందని అనిపించింది. తనుజ గేమ్ ఆడేశారు ఇక్కడ, నిఖిల్ ఓడించడమే తన గేమ్గా సాగిందేమో అని అనిపించింది. లేదంటే తనుజ గారికి క్లియర్గా తెలుసు ఎవరు ఎటైపు ఉన్నారని తెలుసు, మినిమంగానే తెలుసు, వాడికి ఐడియా ఉంది. ఆ బెడ్రూమ్లోనే మాట్లాడుతున్నాయి కాబట్టి సాయి మాటలతో నేకీపిస్తా, సాయి కొద్దిగా నారద మహర్షిలా కనిపిస్తాడు కానీ సాయి మాటలతో నేకీపిస్తా. సో తనుజ గారు కావాలని పిలిచారనిపించింది. ఫస్ట్ సాయిని పిలుస్తారు, 2 బ్యాగ్స్ గౌరవ్కి వేస్తాడు, చెరుకో వైపు వేస్తాడు. నెక్స్ట్ దివ్యని పిలుస్తారు, 2 బ్యాగులు. ఆవిడ నిఖిల్కి తెలివిగా 2 బ్యాగులు ఒకే సైడ్ వేసింది. నేను ఓడించాలనుకున్నా, సింపుల్ థియరీ అంతే, వేసేసా అయిపోయింది. మళ్ళీ అటు ఇటేసి సేఫ్ లేదు అలా వద్దు. తనుజ అంటే ఇట్స్ సర్ గేమ్ అని చెప్పి, కావాలంటే ఇక్కడ తనుజ ఆపచ్చు, లేదు నువ్వు 2 చెరుకో వైపు అయ్యి అని చెప్పి అనొచ్చు, అందు ఇట్స్ సర్ గేమ్. సో నేను ఫేవరెటిజం ఏం చేయట్లేదు, నేను న్యూట్రల్గా ఉన్నా, నేను ఇంతే. అదొక పాయింట్ ప్రూవ్ చేయాలనుకున్నారు. 2 ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్కి చూసారా ఒకటని చెప్పింది, ఎందుకు ఇమాన్యుల్ ఖచ్చితంగా తినకేస్తాడని తెలుసు. ఇక్కడ 2 చెప్పచ్చు కదా, చెప్పదు, ఒకటని చెప్పింది. సో గౌరవ్కి పెడతాడు. సో గౌరవ్ ఒక సైడ్ 3 ఇంకో సైడ్ 2 అవుతాయి, తినమేమో 3 ఇంకో సైడ్ 1, ఒక సైడ్ బాగా బరువు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆయిషాని పిలిచింది. ఆయిషాకి కూడా తన వైపు గౌరవ్ వైపు ఉంటుందని తెలుసు కదా, తనకి క్లియర్గా తెలుసు. మళ్ళీ నిఖిల్కి వేస్తుంది, 2 ఒకటే సైడ్ వేసిద్ది, సో దట్ బ్యాలెన్స్ అయ్యిద్ది, 3-3 అవుతాయని చెప్పి. సో 3-3-1, 3-2-1, 6 మూటలు 5 మూటలు అన్నట్టు సాగుతుంది. నెక్స్ట్ ఐషాన్ బిగ్ బాస్ కామెంటరీ చెప్పమంటాడు. ఆయనకి మరి ఎంత సొంపుగా ఉందో తెలియదు కానీ నాకైతే మాత్రం ఎంత సొంపుగా అనిపించలే. దాని తర్వాత బిగ్ బాస్ లెగ్ పొజిషన్ మార్చమంటాడు. మళ్ళీ ఇందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 లెవెల్స్ ఉన్నాయి. లెగ్ పొజిషన్ మారితే ఇంకొంచెం టఫ్ అయితే నిఖిల్ ఇంకా ఫుల్ షేక్ అవుతా ఉన్నాడు. దానికి ముందు గౌరవ్ షేక్ అవుతుంది. గౌరవ్కి ఇంకోటి వేస్తే గౌరవ్ అయిపోతుంది నాకు తెలిసి. నెక్స్ట్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ కూడా 2 ఒకవైపే వేస్తాడు, చెరుకు వైపు వేయడు.
కళ్యాణ్ కూడా నిఖిల్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే నిఖిల్ కొంచెం తినంట తిరుగుతున్నాడు, కళ్యాణ్కి ఆ కోపం ఉంటుంది, బయటపడకపోయినా సరే ఫ్రెండ్స్ అనుకోండి ఏదైనా అనుకోండి అది ఉంటుంది కదా. సో ఇంకో సైడ్ వేసేస్తాడు. సో నిఖిల్కి ఒక సైడ్ 5 అయిపోతే ఒకసారి 3 అయిపోతాయి, గౌరవ్కి మాత్రం 3-2గా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి షేక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే తనుజ కమాన్ చూసుకోండి ముందు గౌరవ్ కూడా చూసుకోమంటే తర్వాత తనకు కూడా చూసుకోమంటుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ రమ్య దాన్ని క్వశ్చన్ చేసింది అనమాట, తప్పులు మాత్రమే మీరు పట్టించుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేయకూడదని చెప్పి నేను రమ్యతో ఎక్కివేస్తా. సంచాలకు తప్పుల మంది ఉండాలి, ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు, టు బి ఫ్రాంక్ అయితే. సో దీని తర్వాత ఇంకా ఆయనకి బరువు బాగా పెరిగిపోయి ఇంకా మూటలు అనేవి నేలకి టచ్ అయిపోతాయి. ఇది లైవ్లో ఎంతసేపు అయిందో నేను చూడాలా, అప్పుడు నేను కొంచెం బయట ఉన్న వీడియో చేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోయాను అనమాట, చిన్న పని ఉండి. సో లైవ్లో మరి 1 గంట సాగి ఉంటుంది, గంటన్నర అయి ఉంటుంది. తనుజ గారు ఇక్కడ నాకు 2 మూటలు కాకుండా ఒక్కొక్క మూట చెప్పుకొని వెళ్ళి 2 వైపులు వేయాలి, బ్యాలెన్స్ చేస్తానని చెప్పి ఏదైనా రూల్ పెట్టి నెక్స్ట్ ఎవరెవరికి తెలిస్తే ఎవరెవరు వస్తారో తెలుసు కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా చేసి ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు సాగేది. బట్ తనుజ గారు నిఖిల్ గెలిపిస్తే ఖచ్చితంగా కావాలనే గెలిపించాను అని అనుకుంటారేమో అని చెప్పి గౌరవ్కి అడ్వాంటేజ్గా ఉండేటట్టు పిలిచారని నాకు అనిపించింది. బట్ దాన్ని నేను ప్రూవ్ చేయలేను, నాకు అలా అనిపించింది. తనుజ కావాలనే చేసింది అని నాకు అనిపించింది. మీకేమనిపించింది తనుజ గారి సంచాలక మీద అన్నది మీరు ఒపీనియన్ చేయండి. నేను ఫౌల్స్ చేస్తున్నారని అన్నట్లా, కానీ కళ్యాణ్ గెలిపిస్తే కావాలని గెలిచారని టాక్ వస్తుంది, హౌస్లో బ్యాడ్గా అనిపిస్తుంది అని చెప్పి అలా చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ సాయి నిఖిల్ దగ్గర కూర్చొని హౌస్లో 70% సపోర్ట్ నీకే, కానీ పిలిచిన పేర్లు మాత్రం నీకు సపోర్ట్ కాదు. సో కావాలని పిలిచారని చెప్పి ఇండైరెక్ట్గా కావాలని చెప్పి తనుజ నీకు అలా ఇచ్చేసింది, నిన్ను పిలిచిందని చెప్పి. కానీ ఇది ఎక్కడ మీకు వినబడదు కదా. సో వాళ్ళ నేమ్స్ రాలేదు అసలు, వస్తే బ్యాగ్స్ అన్ని అటు వెళ్ళిపోయేవి, నువ్వు చూసిన 2-3 వాళ్ళతో ఆగిపోయేది. సో ఈ సిచ్యువేషన్కి మాత్రం గౌరవ్కి అగనేస్టే. బట్ ఇలా జరిగింది నీకు అంటే నిఖిల్ అమ్మాయి నాకు సపోర్ట్ చేసిందా, ఆయన ఇది మొత్తం తనుజ గురించి వదిలేసి ఐషా నాకు సపోర్ట్ చేసిందా, మరి ఇదేంటి 2 బ్యాగులు వేసి మరి సపోర్ట్ చేసినట్టు అంటే అమ్మాయి బ్యాగులు బ్యాలెన్స్ చేశానని చెప్పి. అదే డబల్ గేమ్ అంటే ఇది యాక్చువల్గా. నీకేదో ఒక సైడ్ 3 ఉండిపోయినా ఒక సైడ్ ఒకటే ఉంది, నేను 2 వేసేస్తా నీకు బ్యాలెన్స్ అయిపోయింది అని. ఎందుకు బ్యాలెన్స్ అవుతుంది? బ్యాలెన్స్ అయినా బరువు మొయ్యాలి కదా, బ్యాలెన్స్ అవుతుంది కానీ బరువు మొయ్యాలి కదా, ఏదైనా సరే బరువు పెరిగింది కదా, ఒక్కొక్కటి 5-5 కిలోలు ఉన్నట్టే నాకు తెలిసి. నేను మాత్రం నమ్మేది నిన్ను, గౌరవ్ని, నిఖిల్నే, ఇంకెవరిని నమ్మను ఈ హౌస్లో. ముఖ్యంగా 5 స్టార్ తప్ప ఎవరిని నమ్మకు, ఓపెన్గా చెప్తున్నానని చెప్పి. ఇది రమ్య అంటే రమ్య గుండు పగిలిపోయింది. సో ఇది జరిగింది. కెప్టెన్సీ టాస్క్ ఇద్దరు బాగా ఆడారు. ఒకటొక మోటేసుకొని ఇంకెక్కువసేపు జరుగుంటే బాగుండేదేమో. ఎనివే అప్పటికో గంటన్నర ఆడుంటారు. నిఖిల్కి కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించింది. అంటే ఇద్దరికి ఈక్వల్గా మూటలు పడి ఉంటే వేరే విషయం, పడలేదు కదా. సో నిఖిల్ ఆ విధంగా ఓడిపోయాడు అనుకుంటున్నా. సో ఇద్దరిలో నిఖిలే స్ట్రాంగ్, గౌరవ్ స్ట్రాంగ్ అనేది చెప్పడానికి లేదు. దీని తర్వాత కెప్టెన్సీ ఫోటో వచ్చింది, వెళ్ళి ఆ ఫోటో పెట్టుకున్నారు. అది జరిగింది. ఇంకేమైనా ఉందా? దాని తర్వాత వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని మేము బయట పడుకుంటాం, ఐషా వాళ్ళు ఎవరైతే బయట పడుకున్నారో బెడ్ లేదో వాళ్ళకి కెప్టెన్సీ బెడ్ ఇచ్చాడు. కెప్టెన్సీ బెడ్లో 3 అమ్మాయిలు చక్కగా పడుకున్నారు నైట్ నేను చూసినప్పుడు. సో ఇది జరిగింది. సుమనన్న మాస్ బాగుంది. నాకెందుకో తనుజ గారు కావాలనే చేశారనిపించింది. రీతు కనుక ఇంకొక 2 వారాలు తినుంటే టాప్ 5కి వెళ్ళిపోతుంది. ఐషా ఉంటే కనుక టాప్ 5కి ఇంకా వేసుకున్నట్టే. ఇంకా బాద్రి గారు నెక్స్ట్ ఐషా గారు మాత్రం అందరిని కిలుపుతున్నట్టు ఉంది, కావాలని గొడవలు పెద్ద చేస్తున్నట్టు ఉంది, కావాలని ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నట్టు ఉంది తప్పితే, ట్రిగ్గర్ చేస్తున్నారు తప్పితే పవన్ కానీ రీతులు కానీ ఇంకా అంతమించి నాకేం కనిపించట్లా. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. వీడియో లైక్ చేయండి. దాని తర్వాత లైవ్లో అయినా మంచి డిస్కషన్లు ఉంటే మిడ్-నైట్ టాక్స్ చేస్తాను, అదర్వైజ్ మిడ్-నైట్ టాక్స్ ఉండవు. అంతే. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.